ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ దిగ్గజాల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం, ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వారణాసి నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన మోదీ మరోసారి అక్కడే గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ ప్రధాని కావాలనుకుంటున్నారు. మోదీపై అఖిల భారత హిందూ మహాసభ తరపున మహామండలేశ్వర్ హేమాంగి సఖీమాత పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. హేమాంగి సఖీమాత ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ట్రాన్స్జెండర్ కావడం విశేషం. ఆమె ట్రాన్స్జెండర్ మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు కూడా. హేమాంగి సఖీ గుజరాత్ లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో హేమాంగి కుటుంబం ముంబైకి మారింది. సఖీ కొంతకాలం కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు. ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖీకి శ్రీకృష్ణుడిపై భక్తి ప్రవృత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆమె హేమాంగి సఖీ మాతాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ భగవద్గీత బోధకురాలు. ఇక హేమాంగి సఖీ మాతకు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. భగవద్గీతను ప్రపంచంలో అనర్గళంగా బోధించగలిగే తొలి ట్రాన్స్జెండర్ కథకురాలిగా హేమాంగి సఖీ మాత ఖ్యాతిని పొందారు. తన ఫేస్బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచ వ్యాప్తంగా అనేక వేదికలలో భగవత్ కథ, రామకథ, దేవి భగవత్ కథలను బోధించారు. 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్ గా హేమాంగి సఖికి పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవద్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి దాంలోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్ లోని 20 లోక్సభ స్థానాల్లో అఖిల భారత హిందూ మహాసభ సంస్థ పోటీ చేయనుంది. మోదీపై కాంగ్రెస్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. 2019లో వారణాసిలో ప్రధాని 63% ఓట్లతో విజయం సాధించారు. మరి మహామండలేశ్వర్ హేమాంగి సఖీ ప్రధానిపై గెలిచి నిలుస్తారా లేక డిపాజిట్ కోల్పోతారా తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో ఆసక్తికర పోరు నెలకొంది. ఈ స్థానంలో రాజమాత వర్సెస్ ఫైర్ బ్రాండ్ పోరు కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నేత మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మహువా మొయిత్రా ఒకవైపు, స్థానిక రాజ కుటుంబానికి చెందిన రాజమాతగా పిలిచే అమృతా రాయ్ మరోవైపు డి అంటే డి అంటున్నారు. జేపీ మోర్గాన్ లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా ఉన్న మొయిత్రా ఆ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె 2019లో కృష్ణానగర్ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. అమృతా రాయ్ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. కృష్ణానగర్ లో గత ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత అనర్హతకు గురైన 49 ఏళ్ల మహువా మొయిత్రాకే మమతా బెనర్జీ మళ్లీ టికెట్ ఇచ్చింది. ఆవేశపూరిత ప్రసంగాలతో మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఆమె ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేయడం ద్వారా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్న ఆరోపణలతో ఆమెపై అనర్హత వేటు పడింది. తన ఎంపీ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చిన వ్యవహారంలోనూ వివాదాస్పదమయ్యారు మహువా. కృష్ణానగర్ రాజ కుటుంబానికి చెందిన రాజమాత అమృతా రాయ్ కు
బీజేపీ టికెట్ ఇచ్చింది. మహారాజు కృష్ణమచంద్రరాయ్ను పెళ్లాడిన ఆమె రాణి మాగా రాజమాతగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు మహువాపై పోటీకి దింపింది బీజేపీ. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోరు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆధునిక కాలానికి చెందిన మధ్యతరగతి మహిళకు, సంప్రదాయ సంపన్న వర్గానికి చెందిన మహిళకు మధ్య ఎన్నిక పోరు సాగుతోంది. గత ఎన్నికల్లో మొయిత్రాకు 60,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్ దౌలా పోరాడుతుంటే రాజవంశం బ్రిటిషర్లకు మద్దతుగా నిలిచిందని టీఎంసీ విమర్శలు చేస్తోంది. రాయ్ వంశం దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అయితే టీఎంసీ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇస్తోంది బీజేపీ. మొఘల్ రాజులకు వ్యతిరేకంగా కృష్ణమచంద్ర రాజకుటుంబం పోరాడిందని అంటోంది బీజేపీ. సిరాజ్ ఉద్ దౌలా హయాంలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తోంది. కృష్ణానగర్లో 17 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలోని 87% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. నియోజకవర్గంలో 55% హిందువులు, 35% ముస్లింలున్నారు. ఎస్సీలు 22.57%, ఎస్టీలు 1.69% ఉన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో మతువా జనాభా కూడా గుర్తించదగిన స్థాయిలోనే ఉంటుంది. సిఏఏ వల్ల వీరికి అధికంగా లబ్ధి కలగనుంది. 1967లో ఏర్పడిన కృష్ణానగర్లో 2004 వరకు సిపిఎంకు తిరుగులేదు. 1999లో మాత్రం ఇక్కడ బీజేపీ గెలిచింది. 2009 నుంచి తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సార్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 40% ఓట్లు వచ్చాయి. సిపిఎంకు 8.8%, కాంగ్రెస్కు 2.8% ఓట్లు దక్కాయి. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ ఇద్దరు రాజకీయ దిగ్గజాల మధ్య పోరు రసవత్తరంగా మారింది. లోక్సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్ రాజౌరి లోక్సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ బరిలో దిగుతున్నారు. ఇక ఇండియా కూటమి తరపున నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీ పడుతున్నారు. అనంతనాగ్ రాజౌరి స్థానం నుంచి గతంలోనూ పోటీ చేసి 3వ స్థానంలో నిలిచిన ముఫ్తీ తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి మరోసారి బరిలో దిగుతున్నారు. ఇక 2022లో కాంగ్రెస్ ను వీడి కొత్త పార్టీ స్థాపించిన గులాం నబీ ఆజాద్ ప్రధాన పోటీదారుగా బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన జస్టిస్ హస్నైన్ మసూదీ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి 2, ముఫ్తీ 3వ స్థానంలో నిలిచారు. మరి ఈసారి అనంతనాగ్ రాజౌరి నుంచి ఎవరు గెలుస్తారో చూడాలి. కర్ణాటకలోని ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కేంద్ర మంత్రిపై ఓ స్వామీజీ పోటీ చేస్తుండడమే కారణం. ధార్వాడ్ నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పోటీ చేస్తున్నారు. ఈయనపై ప్రముఖ లింగాయత స్వామీజీ శిరహాటి ఫకీరేశ్వర మఠానికి చెందిన ఫకీరా దింగాలేశ్వర స్వామి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిపై స్వామీజీ పోటీ చేయడానికి ఓ కారణం కూడా ఉంది. కర్ణాటకలోని లింగాయత్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తారు. లింగాయత్ మఠాలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుర్వినియోగం చేశారని, వారిని అగౌరవపరిచారనేది స్వామీజీ ప్రధాన ఆరోపణ. అందుకే తాను స్వయంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు స్వామీజీ. వీరశైవ లింగాయత్ వర్గాలను ప్రహ్లాద్ జోషి అణిచివేశారని ఆరోపించారు ఫకీరా దింగాలేశ్వర స్వామి. కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు ధార్వాడ్ నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేశాయంటున్నారు. ధర్మంలో రాజకీయాలు ఉండకూడదని, కానీ రాజకీయాల్లో ధర్మం ఉండాలన్నారు. ధార్వాడ్ నియోజకవర్గంలో లింగాయతుల ఓట్లు అధికం కాగా బ్రాహ్మణులకు చెందిన ప్రహ్లాద్ జోషి అక్కడి నుండి 4 మార్లు ఎంపీగా గెలిచారు. మే 7న 2వ దశలో ధార్వాడ్ పోలింగ్ జరగనుంది. మరి ధార్వాడ్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో చూడాలి మరి.